తెలంగాణ రాజకీయాల్లో కవిత పేరు కొంతకాలంగా ఎక్కువగా వినిపిస్తుంది. ఆమె ఇప్పుడు ఏం మాట్లాడినా గులాబీ నేతల గుండెలు అదురుతున్నాయనే విశ్లేషణలు వినిపించడం ఆసక్తి రేపుతోంది. ఆమె మాట తీరు ప్రస్తుత రాజకీయాల్లో కారుకు భారీ డ్యామేజ్ చేసేలా ఉండగా కాంగ్రెస్కు లాభం చేకూరేలా ఉండటం గులాబీ నేతలకు మింగుడు పడ్డం లేదట. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజులుగా కవిత రేవంత్ వదిలిన బాణమని కారు నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఆమెకు రాష్ట్రంలో షర్మిలకు పట్టిన గతే పడుతుందని కూడా శాపనార్థాలు పెట్టారు. ఇక రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లను వరుసగా విచారించిన సిట్ ఇప్పుడు కవిత దంపతుల వైపు చూస్తుందా అంటే అవుననే సమాధానం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి కవిత, ఆమె భర్త అనిల్ కుమార్లకు త్వరలోనే నోటీసులు ఇచ్చేందుకు సిట్ బృందం రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అగ్రనేత కేసీఆర్ను నేరుగా ప్రశ్నించే కంటే ముందు ఆ కుటుంబంలోని ఇతర కీలక సభ్యుల నుంచి సమాచారం సేకరించాలని సీఎం రేవంత్ సిట్ అధికారులను ముఖ్య విజ్ఞప్తిగా కోరినట్లు వార్తలు కోడైకొస్తున్నాయి. ఇప్పటికే కవిత తన భర్త ఫోన్లను గత కేసీఆర్ ప్రభుత్వంలో ట్యాప్ చేశారని పలుమార్లు ఆమె బహిరంగంగానే ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఆరోపణల్లో వాస్తవమేంతో అబద్ధమేంతో ఈ కేసులో కవిత హస్తం ఉందా, ఇలా పలు అంశాలపై క్లారిటీ వచ్చేందుకే వారిని బాధితులుగా లేదా సాక్షులుగా పరిగణించి వారి వాంగ్మూలాన్ని రికార్డు చేయడం కేసు దర్యాప్తులో కీలకం కానుంది. అయితే త్వరలోనే కవిత దంపతులను సాక్షులుగా లేదా బాధితులుగా విచారించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ట్యాపింగ్ వెనుక అసలు వ్యక్తులను గుర్తించే క్రమంలో ఈ విచారణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. హరీష్, కేటీఆర్, సంతోష్ సహా పలువురి బారాస నేతలకు నోటీసులు ఇవ్వడం అయిపోయింది. ఇప్పుడు కవిత దంపతుల వంతు రావడం తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. కేసీఆర్ కుటుంబ సభ్యులందరినీ విచారించిన తర్వాతే ఫైనల్లీ కేసీఆర్ వద్దకు విచారణను తీసుకువెళ్లాలని సిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సిట్ విచారణలో ఫోన్ ట్యాప్ చేసినట్లుగా ఆధారాలు హరీష్ కు చూపించినట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు కవితకు కూడా సిట్ చూపిస్తుందా అనే చర్చ జరుగుతోంది. అందుకే చట్టపరంగా ఈ కేసు ఎటు వెళ్తుందో కానీ కేసీఆర్ కుటుంబానికి మాత్రం చాలా చిక్కులు తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఏదేమైనా సిట్ తర్వాత నోటీసులు ఇచ్చేదెవరికో రాష్ట్ర ప్రజల్లో మరింత ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.